ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవరం చెందుతున్నారు. ఈ వ్యవహారంలో సిట్ అధికారులు నేరంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులతో జగన్ ఉలిక్కి పడుతున్నారు. ఇటు లిక్కర్ కుంభకోణంలో, అటు జత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో అధికారులు అరెస్ట్ అయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయడం ఏమిటి, వాళ్ళంతా మంచివాళ్ళు అని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలుగునాట ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడానికి అప్పుడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కారణం కావడం గమనార్హం. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. నీటి ప్రాజెక్టులతో పాటు ఇతరత్ర వ్యవహారాల్లో కమిషన్లుగా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ఐఏఎస్ అధికారులకు వారి వాటాగా రాజశేఖర్ రెడ్డి పంపేవారు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి ధనదాహం తోడవడంతో ఐఏఎస్ అధికారులు తప్పులు చేశారు. సిబిఐ కేసులలో పలువురు అధికారులు విచారణను ఎదుర్కొన్నారు. బిపి ఆచార్య, శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్ళొచ్చారు. అధికారులకు వారి వాటాను రాజశేఖర్ రెడ్డి హయాంలో పంచడం మాత్రమే చేయగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము సమీకరణ బాధ్యతలను ఏకంగా అధికారులకి అప్పగించారు. లిక్కర్ కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన వాటాను వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అధికారులను అలా కూడా ఉపయోగించుకోవచ్చునని జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా రుజువు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన ఐపీఎస్ అధికారుల విషయానికి వద్దాం. ప్రస్తుతం జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు చెయ్యన రాజకీయం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 మధ్య ఆయన విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేశారు. అప్పుడు ఒక మహిళా డాక్టర్ను లైంగికంగా వేధిస్తున్నారని ప్రస్తుతం అదే జైల్లో ఉన్న వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై విచారణ చేయడానికి కోడె దుర్గా ప్రసాద్ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. ఆయన విచారణ జరిపి పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినా చంద్రబాబు ఆ నివేదికను పక్కన పెట్టారు. డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా అని ఇప్పుడు బోలెడంత ఆశ్చర్యపోతున్న వారికి ఈ విషయం తెలియకపోవచ్చు. డీజీపీ స్థాయి అధికారి ఏం కర్మ, ముఖ్యమంత్రులుగా ఉన్న వారిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఉదంతాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా జైలుకు వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక డెప్యూటేషన్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆంజనేయులు అధికారిగా అన్ని పరిధులు అతిక్రమించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. సిఐడి విభాగం అధిపతులుగా పనిచేసిన సునీల్ కుమార్, సంజయ్లు ఎలా వ్యవహరించారో తెలిసిందే. కాంతి రాణా టాటా, విశాల్ గున్ని వంటి వారు కూడా ఈ కోవలకు వస్తారు. ఈ అధికారులకు వత్తాసు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి గాని ఇతరులు గాని ఒక విషయం తెలుసుకోవాలి. నాడు గాని నేడు గాని అధికారులు కేసుల్లో ఇరుక్కోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కారణంగానే వీరంతా హద్దు మీరి వ్యవహరించి కష్టాలు కొని తెచ్చుకోలేదా? అధికారం శాశ్వతం అని తాను నమ్మడమే కాకుండా తనకు ఊడిగం చేయడానికి సిద్ధపడిన అధికారులను కూడా భ్రమల్లోకి నెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? జనం అంటే వెర్రి బాగులోళ్ళు అని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్టుంది. రాజ్య హింసను ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన ఏలుబడిలో ఏం జరిగిందో జనానికి గుర్తు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి అందరికీ సినిమా చూపిస్తాను అని అనడం ద్వారా ఆయన ఇప్పటికీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఆశ్చర్యంగా ఉంది. మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకొని ఇప్పుడు చంద్రబాబే కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పగలుగుతున్నారంటే అది అతని విపరీత మనస్తత్వానికి నిదర్శనం. మద్యం కుంభకోణంలో అరెస్ట్ కాబడిన నిందితుల్లో పలువురిని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని మీరు భావిస్తున్నారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా, నాసిరకం మద్యం సరఫరా చేయడం ప్రధాన కారణమని పేర్కొనడం నిజం కాదా? అయినా తన ఓటమికి కారణాలను తెలుసుకోవడానికి ఇష్టపడిని జగన్మోహన్ రెడ్డి ఇతర మీడియా సంస్థలపై పడి ఏడుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆయన చూపించిన సినిమా వారి స్మృతి పథం నుంచి తొలగక ముందే మళ్ళీ వస్తే సినిమా చూపిస్తానని గుర్తు చేస్తున్నారు. జగన్ రాజకీయ జీవితం అంతా నయవంచనే అనడానికి రాజధాని విషయంలో ఆయన చేసిన ప్రకటనలే నిదర్శనం. 2014-2019 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఎక్కడైనా ఏర్పాటు చేయండి, అయితే కనీసం 30,000 ఎకరాలు అందుబాటులో ఉండేలా చూడండి అని కోరిన పెద్ద మనిషే
ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానుల కథ వినిపించారు. తాజాగా రాజధానికి ఎంత కావాలి? 500 ఎకరాలు చాలవా? నాగార్జున యూనివర్సిటీకి చెందిన భూమి నుంచి 500 ఎకరాలు తీసుకుని కట్టండి అంటున్నారు. ఈ 3 ప్రకటనల మధ్య పొంతనుందా? యూనివర్సిటీలకు 100 ఎకరాలు కేటాయించిన గత పాలకులు పిచ్చివాళ్ళ? నిన్నగాక మొన్న హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఏం జరిగిందో చూసాం. 500 ఎకరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించడానికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 500 ఎకరాలు చాలవా అంటున్న పెద్ద మనిషి ఇడుపులపాయ, హైదరాబాద్ లోటస్ పాండ్, బెంగళూరులోని యలహంక, తాడేపల్లి ప్యాలెస్లు ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి 2 కుమార్తెలు, వారిరువురు విదేశాల్లో ఉంటున్నారు. కేవలం 2 మాత్రమే ఉండే జగన్మోహన్ రెడ్డి దంపతులకు ఇన్ని ప్యాలెస్లు అవసరమా? ఈ ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్తారు? ఇవి కాకుండా విశాఖలో ఋషికొండపై 100 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో మరో ప్యాలెస్ నిర్మింపజేశారు. చదరపు అడుగుకు 30,000కు పైగా ఖర్చు చేయించారు. ఆయనే ఇప్పుడు రాజధానిలో చదరపు అడుగుకు 9,000 ఖర్చు చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. విజ్ఞతతో ఆలోచించి గత ఎన్నికల్లో ఆయనను ఓడించారు. కానీ లేని పక్షంలో ఋషికొండ ప్యాలెస్లో ఆయన కొలువు తీరి ఉండేవారు. మన దేశ రాజకీయాలలో బహుశా మరే ఇతర రాజకీయ నాయకుడికి ఇన్ని నగరాలలో ఇంత విశాలవంతమైన ప్యాలెస్లు లేవు. తాను నమ్మే జీసస్ పై ప్రమాణం చేసి తాను నిర్మించుకున్న ప్యాలెస్లు, ఏర్పాటు చేసుకున్న వ్యాపార సామ్రాజ్యం కష్టపడి సంపాదించుకున్నదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నెల 4వ తేదీ వెన్నుపోటు దినంగా పాటించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. గత ఏడాది జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజలు ఆయనను 11 సీట్లకే పరిమితం చేస్తూ తీర్పిచ్చారు. ఫలితాలు వెల్లడైన రోజునే ఆయన ఎంచుకున్నారంటే ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారని జగన్ భావిస్తున్నారేమో తెలియదు. బటన్లు నొక్కి డబ్బులు పంచినా ప్రజలు తనను ఓడించడం అంటే వెన్నుపోటు పొడవడమేనని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది. ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారా? ఆయనే ప్రజలకు వెన్నుపోటు పొడిచారా అన్నది స్పష్టం. రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అని ప్రజలు గ్రహించారు. కనుకనే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి నిర్వహించాల్సింది వెన్నుపోటు దినాలు కాదు, ప్రాయశ్చిత్త దినాలు జరుపుకోవాలి. అప్పుడైనా ప్రజలకు ఆయనపై భయాలు తొలగిపోతాయేమో చూడాలి.